కీప్ ఇట్ విత్ యూ. ఇలాంటి 1 రూపాయలు ఇంకా ఎన్నో సంపాదిస్తాను. అడుక్కుని కాదు, కష్టపడి. మదర్ ఇండియాకి చెప్పు, బ్రదర్ ఇండియా బాగుపడిందని. వస్తాను సిస్టర్ ఇండియా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బాయ్. చెప్పు ఋషి, చెప్పు. నాతో నిన్ను రమ్మని అడగను, నన్ను ఏలుకోమని, ఈ తాళని గుర్తించమని నేనేమి ఏది కోరను. కానీ నీ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు. నిశ్శబ్దంగా తప్పుకుంటాను. మరెప్పుడూ నిన్ను కలవను. నా జీవితంతో ఎందుకని ఆటలాడుకున్నావు? చెప్పు ఋషి, చెప్పు. టైమ్ ఈజ్ ఓవర్ మేడం. చెప్పు ఋషి, నేను నిన్నింతగా నమ్మినందుకైనా చెప్పు ప్లీజ్. ఏమిటా కారణం? మా నాన్న. ఆగు. ఎందుకు వచ్చావు? ఒక ప్రశ్నకు సమాధానం కోసం. ప్రశ్నించే అర్హత నీకు లేదు. వెళ్ళిక్కడి నుంచి. ఏమండి? నువ్వు ఊరుకో అనసూయ, నీకేమీ తెలీదు. దీని కారణంగానే మన కుటుంబం ముక్కలైంది, ప్రశాంతత వక్కలైంది, మన బ్రతుకు త్రిశంకుల రకంలో వేలాడుతున్నాయి. ప్లీజ్, నీ వల్లే నేను నాశనం అయ్యానని నేనంటే పిచ్చి పిచ్చి ప్రేలాపన అంటాను. ఆ ప్రేలాపన నాది కాదు, మీ అబ్బాయి. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని అడిగితే మా నాన్న అని సమాధానమిచ్చాడు. అదెందుకో తెలుసుకుందామని వచ్చాను. రాక్షసుడి వాదన, దయ్యం వేదన, మనుషులకు శోధన. వెళ్ళవే. ఆగండి. మీలో తప్పు చేశానన్న ఫీలింగ్ లేకపోతే ఎందుకు ఆ ఉలికిపాటు? నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో రచ్చకీడ్చడానికో రాలేదు. ఎక్కడో తప్పు జరిగింది. ఆ తప్పు ఇంతమంది జీవితాల్ని శపిస్తోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పడానికి వచ్చాను. చెప్పొచ్చావులే. దయ్యం వేదాల్ని వల్లించడానికి కాకపోతే క్షమాపణలు చెప్పడానికి వస్తుందనుకుంటామా? మీరు బయటకు అనకపోయినా మీ నోట్లో తిట్టిన ఆ 3 అక్షరాల తిట్టును నేను అర్థం చేసుకోగలను వేణుగోపాలరావు గారు. తప్పు చేయడం మాకు శోభనిస్తుందేమో కానీ తప్పుడు మాటలు మీకు శోభనివ్వవు. ఇక క్షమాపణలు అంటారా? నేను ఈ జీవితంలో క్షమాపణలు అడగవలసిన ఒకే ఒక్క వ్యక్తి కాత్య. అవును, కాత్య. ఆమెను కాటేసిన పాపం మాత్రం నాదే. అమ్మా, ఎక్కడికి? నా సంసారానికి. ఇది నీ సంసారం కాదా అనే అనుకున్నాను. మరి ఇప్పుడు ఏమైందని? ఏమైందని అడుగుతున్నావా మేనా? నీకు తెలీదా? చూడు, ఎవరి మీద ఒకరి మీద తప్పించి ఆధారపడి బతకలేని ఈ దేశపు సగటు ఆడదాన్ని. ఇన్నాళ్ళు నీ మీద ఆధారపడ్డందుకే చిన్నవాణ్ణి పోగొట్టుకున్నాను, పెద్దవాణ్ణి, అది సన్ ఇండియాని కోల్పోయాను. అన్ని విధాలా చాలా నష్టపోయాను. అమ్మా, నాన్నతో పాటు ఇక్కడే ఉండు. నాకు ఏ అభ్యంతరం లేదు. చెప్పానుగా, ఇది ఆధారపడ్డ బతుకని. ఇప్పుడు నీ బతుకు నువ్వు బతకడమే కష్టం. ఇంకా నా బాధ్యత కూడా ఎక్కడ తీసుకుంటావు? అందుకే ఈ కసాయి వాడితో వెళ్ళిపోతానంటావు. ఆధారపడ్డ బతుక్కి కన్నీళ్ల కంటే కసాయి వాడే మేలమ్మా. నీకెంత స్వార్థం అమ్మా! నన్నిలా వదిలేసి ఒంటరిదాన్ని చేసి. నువ్వు ఒంటరిదానివి కాదు మేనా. నీకు తోడుగా ఋషి జ్ఞాపకాలుంటాయి, మర్చిపోకు. తోడుగా ఉన్న మగాడు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నా భర్త ఫోటో చించేసినప్పుడు నీకు అర్థమై ఉండకపోవచ్చు. కాత్యాకు భర్తను దూరం చేసినప్పుడు కూడా నీకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు తెలుస్తుంది. నీకది తెలియాలి. అందుకైనా వెళ్ళాలి. వస్తాను.
మనుషులు. సీత సీత కనిపించే బంధాలు కనపడని బాణాలు మనిషిచే గాయాలు